హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రివీల్ టు మా అమ్మమ్మ. ఆమెకి యాక్చువల్గా అందరితో పాటు చెప్దాం అనుకున్నాం, కానీ నాకెందుకో మా అమ్మమ్మకి సపరేట్గా చెప్తే బాగుండిద్ది అనిపిస్తుంది. షీఈ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట అమ్మమ్మ అనేది ఒక ఎమోషన్ మనవరాళ్ళకి ఎక్కువగా నాకు తెలిసినంత వరకు లైక్ మనం అమ్మతో షేర్ చేసుకోలేనిటి కొన్ని ఉంటాయి, కొన్ని షేర్ చేసుకోలేము కూడా. ఎందుకంటే అమ్మ బాధపడిద్దేమో అని అమ్మతో ఎక్కువ షేర్ చేసుకుంటాం కదా. ఏమంటారో కామెంట్ చేయండి. నేను కూడా అంతే. నేను రోజులో కనీసం ఒక్కసారి మా అమ్మమ్మతో మాట్లాడింది ఒక 5 to 10 minutes కాదు. మేము మాట్లాడుకుంటే ఒక ½ an hour, ఒక్కొక్కసారి 1 hour కూడా వెళ్ళిపోతుంది అనమాట. మా అమ్మతో కూడా అంత టైం ఎక్కువసార్లు మాట్లాడను. మా అమ్మమ్మతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట. మా హస్బెండ్ అడుగుతూ ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు మీరిద్దరు గంటలు అనేసి. మా అమ్మమ్మతో మాట్లాడేది అంతే. మేము ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మేము అట్లనే మాట్లాడుకుంటాం అనమాట. సో ఆమె ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. అసలు నాకు తెలిసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళలో మా అమ్మమ్మ ఇంకొకటి అనమాట. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది మా అమ్మమ్మకి చెప్పడం కూడా. ఎలా ఫీల్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. అసలు అడుగుతూ ఉంది, పీరియడ్స్ వచ్చాయా మధ్యలో. ఎందుకంటే మా అన్న లగ్న పత్రిక ఉంది కదా, దానికి అడ్డొస్తుందేమో అని ఆ భయం అనమాట. ఒకవేళ దానికి అడ్డొస్తే పక్కన కూర్చోవాలి సపరేట్గా, అందరితో పాటు ఫంక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉండదు కదా అనేసి ఆ బాధ అనమాట. అందుకని మధ్యలో రోజు కాదు 2 daysకి ఒకసారి అడిగింది, రాలేదా అమ్మమ్మ అంటే. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ వచ్చింది అనమాట. ముందు నుంచే పెయిన్ ఉందా అని అడిగింది. ఉంది లేదని చెప్పాను అనమాట. అంటే ఫోన్లో లేదని చెప్పాను అనుకో, వాళ్ళు కొంచెం కన్ఫర్మ్గా ఓకే అయిపోయిద్దేమో అని ఆలోచనలో ఉంటారు కదా. సో ఆ ఆలోచనలు అనివ్వకుండా నేను ఉంది అనేసి చెప్పాను అనమాట. అందుకని ఆమె సైలెంట్ ఉంది. ఓకే వచ్చిందిలే అనేసి ఆమె సైలెంట్గా ఉంది. ఏం కాదులే, అన్న లగ్నపత్రిక వరకు రాదు, అర్థమవుతుంది అనేసి నేను చెప్పాను అనమాట. ఇంకా అది మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్. సో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది. ఇంకా మా అమ్మమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. చూద్దాం. ఆమెకి ఎలా గిఫ్ట్ ప్లాన్ చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. చూద్దాం, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. మా అమ్మమ్మకి కూడా యాక్చువల్లీ కిట్టే పెడదాం అనుకుంటున్నాను. నేను టెస్ట్ చేసుకుంది, అది ఆమెకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ కాలంలో అలాంటివి ఏం లేదు కదా. ఫస్ట్ ఏంటిది అని అడుగుతుందేమో. చూద్దాం అసలు ఎలా జరిగింది ఏంటో తెలియదు నాకు కూడా. ఎలా ఫీల్ అవుద్ది ఏంటి అని చూడండి మీరు కూడా. సో ఇప్పుడైతే మా సుబ్బమ్మకి రివీల్ చేయబోతున్నాం. సుబ్బమ్మ అంటే అమ్మమ్మ. మా అమ్మమ్మకి అయితే రివీల్ చేస్తున్నాం. సో ఆమెకు వచ్చేసి ఇలా చిన్నగా క్యూట్గా ప్యాక్ చేశాను. ఇందులో ఒక బాక్స్ ఉంది. బాక్స్ లోపల పెట్టాను అనమాట కిట్. ఆ కిట్ పెట్టాను. నాకు తెలిసి మా అమ్మమ్మ ఎప్పుడు చూడలేదు దీన్ని, అసలు ఏంటో కూడా తెలీదు. సో తెలుసుకునిద్దా లేదా ఏంటి అనేది చూడాలి. ఇంకా మా అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఏంటో కూడా చూడాలి. మా హస్బెండ్ చెప్పారు కదా అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో యాక్చువల్గా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాము కూడా పాపం. చూడాలి ఏమవుతుందో. ఇంత చిన్న క్యూట్గా భలే ఉంది ఇదైతే చూడడానికి కూడా. చూడాలి ఇంకేమవుతుందో. ఎలా అందుకోసం వాళ్ళ కోసమని చేసాం. చెక్కబొమ్మలు కూర్చుంటారు, అది ఉప్పది అదిపోతుంది. రోజు పడుకునే ముందులో ఒక చొక్కంట నువ్వే తినాను. సింక్ ఏమైంది? పర్ఫెక్ట్. మేము ఏం చేసినాం పేపర్ దించేయమ్మా అట్టా.
గుర్తురాలేమ్మా నిద్ర. కింద పోదు కదా ఆహా. చాక్లెట్ ఇది పది దాని పది చెప్పు దాని ఏంటి సుబ్బమ్మ అది? ఇది మందా నిద్రపోవడానికి. ఇది ఎప్పుడైనా చూసినావా? చెప్పు, ఇది ఎప్పుడైనా చూసినావా? నేను చూడలేదులేమ్మా, నాకెందుకు నేనేంటికి చూస్తా. ఏంటి తెలుసా ఇది? తెలవదు. గెస్ చెయ్యి. ఇది కనుక్కో ఏంటి. ఏం నాకు కనుక్కోలేను, నాకు తెలవదు. దీన్ని చూసాను కనుక్కో ఏ సుబ్బమ్మ. ఏం చూసి కనుక్కుంటాం. ఏదో గుర్తుంది కానీ రావడం లేదు. దేనికి సంబంధించి? టీవీ చూస్తావు కదా రోజు, యాడ్లు వస్తాయి కదా. చూస్తుండా టీవీలో కూడా, మరి గుర్తు రాలే. అర్థమైందా? అర్థం కదా? అర్థమైందా? అర్థమైందా? ఏంటి సుబ్బమ్మ? ఇప్పుడు కన్నడ మాట్లాడుతుంటే అన్ని అర్థమవుతాయి, చెప్పని తెలవదు. అది కాదు, ఇది అర్థమైందా లేదు? అర్థమైందిలే కానీ తర్వాత నాకు అవన్నీ ఆయన అవి నేనేం చెప్పలేను. చెప్పు చెప్పు. థియేటర్ ల్యాపింగ్ నాదే లేదు, అసలు గుర్తుకు రాలేదులే. చూస్తుండా నేను టీవీలో చూసిన ఇట్లాంటిదేందో. ఏంటిది? నేను అన్నదన్న అర్థం కాదమ్మా. సుబ్బమ్మ, నువ్వు మొత్తం అమ్మమ్మ కాబోతున్నావు. నిజంగానా? నిజంగా ప్రామిస్. అయ్యే బుజ్జి టీవీలో కొంచెం అర్థమైంది. మరి నేను చెప్పినగా, నేను చెప్పినాక ఓ అది నచ్చుగా. ఇప్పుడు ఓ అదంట నా తల్లి. నిజంగానా? కన్ఫామా? సో మా అమ్మమ్మ రియాక్షన్ అయితే అది. ఇంకా చూసారు కదా, ఆమెకి ఎంతసేపటికి అది ఎక్కడో చూసినట్టుండే. టీవీలో యాడ్స్ వస్తాయి కదా, అలా చూసినట్టుంది. ఆమెకు గుర్తు రాలేదన్నమాట. మా అమ్మ హింట్లు ఇచ్చింది, ఇంకా లాస్ట్కి చెప్పేసామన్నమాట. ఇంకా షాక్లో ఉన్నింది, ఆలోచిస్తూ ఉన్నింది నిజమైనా కాదా అనేసి. ఇంకా అందుకని వీడియో ఆపేసాం. తర్వాత నిదానంగా వెళ్ళేది కొంచెం ఎమోషనల్ అయిపోయింది పాపం. చాలా నుంచి ఆమె కూడా వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడవుతుందా అని. ఇంకా మున్న చూడాలని కోరికలు ఉంటాయి కదా వాళ్ళకి. సో అందుకని ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నిందనమాట. సో అది ఆమె రియాక్షన్. ఇంకా అంతే. ఇంకా మమ్మల్ని రియాక్షన్స్ అసలు మా అమ్మమ్మ షీఈ్ లైక్ మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో తింటే బాయ్. సో ఈ వీడియోలోనే మా అమ్మమ్మ దాంట్లో కంటిన్యూస్గా మా ఫ్రెండ్స్ ఇద్దరు రియాక్షన్స్ కూడా పెడతాను నేను. వాళ్ళు మా ఊర్లో ఫెస్టివల్ జరిగినప్పుడు వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి ఇది బయటికి రావట్లేదు, మామూలుగా అయితే ఫెస్టివల్ టైంలో వచ్చింది కదా, ఈరోజు ఏంటి అసలు బయటికి రావట్లేదు. అందులో ఆ టైంలో అనౌన్స్ చేస్తున్నారనమాట పంతులు గారు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు అనేసి. వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది. సరే ఇంకా వచ్చే ఫోన్ చేసింది, ఎక్కడున్నారు ఏంటి అని చేస్తే, సో నేను ఇంట్లో ఉన్నా అని చెప్పాను. ఇంకా తర్వాత వచ్చారనమాట. అసలు ఎందుకు బయటికి రావట్లేదు ఏంటి అనేది ఇంకా ఎంక్వైరీ అనమాట. నేనుండి ఏం లేదు మామూలుగానే కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు అని చెప్పేసి అలా ఫస్ట్ కవర్ చేశాను. ఆ తర్వాత ఇంకా బాక్స్ ఇచ్చేసి ఓపెన్ చేయమని చెప్పాను అనమాట. సో మా ఫ్రెండ్స్ రియాక్షన్ మామూలుగా ఉండదు, నేను పెడతాను చూడండి ఇప్పుడు. ఇబ్బంది లేదు. చెప్పానా
మౌనమే సమాధానం, ఏం చెప్పలేదు నేను. ఇంత బాగా చూసుకుంటున్నామే. మరి ఇప్పుడు అనుకున్నదే అనుకున్నది ఇచ్చేటప్పుడు అనుకున్నాం మేము. అదే గుడి దగ్గరికి రాలేదు అనుకున్నారా? గుడి దగ్గరికి వెళ్ళగా ఫోన్లో ఫస్ట్ అనుకున్నాను ఇప్పుడు. సో అదనమాట మా ఫ్రెండ్స్ రియాక్షన్. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు నా స్కూల్ ఫ్రెండ్స్. నేను ఎక్కువ మాట్లాడేది ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాళ్ళిద్దరే కాల్ చేస్తుంటారు, లేదంటే నేను వాళ్ళకి కాల్ చేస్తున్నాను సాటర్డే సండే ఆ టైంలో. ఇంకా వీక్ డేస్లో అయితే అందరు బిజీగా ఉంటారు కదా, వీకెండ్లో అయితే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేస్తాను, లేదంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు, మాట్లాడుతూ ఉంటాం. ఇంకా ఫోన్లో అయితే ఎవరికి చెప్పలేదు నేను. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోస్ ఉన్నాయి కదా, సో అది పెట్టిన తర్వాత అందరికి తెలిసిందనమాట. అప్పటి వరకు ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరికీ నేను చెప్పింది పర్సనల్గా, ఇంకెవరికి చెప్పలేదు. అందరికీ చెప్పింది చాలా లేట్గానే చెప్పాను. రివీల్ వీడియోస్ చూసి చాలామంది కనుక్కున్నారనమాట. అందరికి తెలియదు నిజమా అనేసి అడుగుతూ ఉన్నారనమాట. సో అది మా ఫ్రెండ్స్ రియాక్షన్. ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.